హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నాను. మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మాయి వేసిందండి. ఎంత బాగున్నాయో! తనకున్న అభిరుచి, ఆసక్తి ఈ బుక్లో ఎంతో అద్భుతంగా మలిచింది. ఒక్కొక్క చిత్రాన్ని చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఇంత బాగా వేసినందుకు కూడా గర్వంగా కూడా అనిపించింది. నిజంగా ఈ కళను మండల్ ఆర్ట్స్ అంటారంట. ఈ మండల్ ఆర్ట్స్ ని గీయటం అంతా సులువేం కాదు. ఎంతో ఆసక్తి, అభిరుచి, నైపుణ్యం కూడా కలిగి ఉండాలి. తను ఎక్కడా నేర్చుకోకుండా ఈ కళను తను ఓన్గా అభివృద్ధి పరుచుకుంది. నిజంగా ఆ వెనకాల కలర్స్ చూడండి, ఎంత సన్నగా వేసిందో. ఒక్కొక్క చిత్రాన్ని ఎంతో ఊహించుకుంటే అంత అద్భుతంగా రాదు. చాలా బాగా వేసిందండి. అందుకే ఈ మండల్ ఆర్ట్స్ చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక కళ దాగి ఉంటుందండి. భగవంతుడు ఖచ్చితంగా 2 కళలను ఇస్తాడంట. ఒకటి అభ్యసిస్తే వచ్చేది, రెండోది స్వతహాగా ఉంటుందంట. ఆ కళని మనం అభివృద్ధి చేసుకోవాలి. అలాగే మా అమ్మాయి చేతి నుండి జాలివారిన ఈ మండల్ ఆర్ట్స్ ఎంతో అద్భుతంగా అనిపించి మీ అందరితో పంచుకోవడం జరిగింది. అసలు ఏంటి ఈ మండల్ ఆర్ట్స్? ఇంత సన్నగా ఎలా గీస్తారు? ఈ ఒక్క గీత అటు ఇటు వెళ్ళినా అవి పోతాయి అన్నమాట. వాటి అందమే పోతుంది. చూడటానికి కూడా అంత మంచిగా అనిపించదు. అసలు ఏంటి నాకు కూడా నిజంగా కరెక్ట్గా తెలియదండి. నేను ఇవి చూసిన తర్వాత అసలు మండల్ ఆర్ట్స్ అంటే ఏంటో కూడా తెలుసుకోగలిగాను. అది మీ అందరికీ కూడా తెలియచేస్తాను. ఈ పిక్చర్ చూడండి, ఓన్లీ బిందువులతోనే చేసిందంట. చిన్న చిన్న డాట్స్ పెట్టి ఆ పిక్చర్ గీయడం జరిగింది. అసలు ఈ మండల్ ఆర్ట్స్ అంటే ఏంటంటే హిందూయిజం మరి బౌద్ధ మతం యొక్క ప్రాచీన సంస్కృత భాషలో మండల అంటే వృత్తమని అర్థమట. మొదటి శతాబ్దంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మండల ఆర్ట్స్ కనిపించింది. బౌద్ధ కళ ద్వారా ఈ మండల కళ మనందరికీ కూడా ప్రదర్శించబడింది. మండల అనేది దానికి ఆదర్శ రూపంలో విశ్వానికి చిహ్నం మరియు దాని సృష్టి బాధల విశ్వానికి ఆనందంగా మార్చడానికి సూచిస్తుంది. ఇది ధ్యానానికి సహాయపడుతుంది. ధ్యానం చేసే వ్యక్తి పరిపూర్ణ స్వీయతను ఎలా సాధించాలో ఊహించటంలో సహాయపడుతుంది. ప్రపంచంలోని గొప్ప మతాల్లో ఒకటైన బౌద్ధ మతం యొక్క సేవలో మండలాలు సృష్టించబడ్డాయి. అవి టిబెట్, ఇండియా, నేపాల్, చైనా, భూటాన్ మరియు ఇండోనేషియాలో ఉత్పత్తి చేయబడ్డాయి. ఇప్పుడు న్యూయార్క్ నగరంలో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ మండల్ ఆర్ట్స్ కనిపిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన నేటి జీవితంలో ఒక భాగం. దీన్ని అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ పద్ధతుల్లో ఒక మండల ఆర్ట్స్ థెరపీ. ఈ కళతో మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా మీరు ఎక్కువ కాలం ఒత్తిడి లేకుండా ఉంటారు. మండల కళలో కనిపించే సాధారణ చిహ్నాలు: తామర పువ్వు స్వచ్ఛత మరియు జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. సూర్యుడు మరియు చంద్రుడు సంతులనం మరియు సామరస్యాన్ని సూచిస్తుంది. అనంత చిహ్నం శాశ్వతమైన ఉనికిని సూచిస్తుంది మరియు వివిధ రేఖాగణిత ఆకారాలు ప్రతి దాని స్వంత సింబాలిక్ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మండల్ కళ అనేది ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన ఆధ్యాత్మిక మరియు ఆచార కళ యొక్క ఒక రూపం మరియు వృత్తాకార లేదా రేడియల్ సమరూపతో అమర్చబడింది. క్లిష్టమైన రేఖాగణిత నమూనాల ద్వారా వర్ణించబడుతుంది. ఈ మండల్ ఆర్ట్స్ ఎంతో అద్భుతంగా గీసిన ఈ మండల్ ఆర్ట్స్ వెనుక ఒక చిన్న ఇది కూడా ఉంది. బౌద్ధులు సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్ నగరంపై జరిగిన ఉగ్రవాద చర్య తర్వాత స్వచ్ఛత మరియు సద్భావనకు సూచనగా డైపుంగ్ లోసెలింగ్ మొనస్టరీకి చెందిన టిబెటన్ బౌద్ధ సన్యాసులు న్యూయార్క్ నగరానికి ప్రత్యేక ఇసుక మండలాలు పెయింటింగ్ బహుమతిగా ఇచ్చారు. మండల నిర్మాణం ఒక వేడుకగా ప్రారంభమవుతుంది. దీనిలో సన్యాసులు సైటును పవిత్రం చేస్తారు మరియు శ్లోకాలు, ధ్యానం మరియు సంగీతం ద్వారా మంచితనం యొక్క శక్తులను పిలుస్తారు. అప్పుడు 10 రోజుల వ్యవధిలో సన్యాసులు సాంప్రదాయమైన ప్లానెట్స్ నుండి మిలియన్ల కొద్దీ రంగుల ఇసుకను పోస్తారు. ఈ ప్రక్రియలో స్థలాన్ని మరియు దాని నివాసులను శుద్ధి చేసి
నయం చేస్తారు. ఇది పూర్తయిన కొద్దిసేపటికే సన్యాసులు మండలాల్ని కూల్చివేస్తారు. ఉనికిలో ఏదీ శాశ్వతం కాదని, అన్నిటి యందు అశాశ్వతనను సూచిస్తుంది. మరియు దాని ఆశీర్వాదాన్ని పంచుకోవడాన్ని, ఇసుకను చెదరగొడతారు. అంటే ఎంత అద్భుతంగా కళ చేస్తారో అంత మళ్ళీ కాసేపటికి అది చెదరగొట్టేస్తారనమాట, చెరిపేస్తారు. ఎందుకనంటే ఈ సృష్టిలో ఏది కూడా శాశ్వతం కాదు అని బౌద్ధులు మనందరికీ తెలియజేస్తారు. ఏది ఏమైనా ఇంత అద్భుతమైన కళాఖండాన్ని బౌద్ధుల ద్వారా భారతదేశానికి, మిగతా దేశాలకి పరిచయమైనందుకు మనందరం కూడా గర్వపడాలి. ఈ కళను వీలైనంత వరకు ఆచరించండి. ఇది మానసికోల్లాసానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మధ్యన ఎవ్వరు చూసినా మనసు బాలేదంటారు. మీకున్న కళల మీద మీ దృష్టి పెట్టండి. ఆటోమేటిక్గా అన్ని సరవుతాయి. అందరూ కూడా ఆనందంగా ఉండొచ్చు. ఎప్పటికీ కూడా మానసిక సమస్య అనేది ఉండకూడదు. అదే అంటారు, శరీరానికి సమస్య వస్తే మందులు ఉంటాయి కానీ మానసిక సమస్య వస్తే మందులు ఉండవు అని. కాబట్టి మీ ఎవరికైతే కళలు ఉంటాయో వాళ్ళందరూ కూడా అభివృద్ధి పరచుకోండి. మా అమ్మాయి వేసిన ఈ మండల ఆర్ట్స్ని చూసి ఆనందించండి. కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత అద్భుతంగా గీసిన మా అమ్మాయిని కూడా ఆశీర్వదించండి. ఎంత బాగుందో కండి, చూడండి ఎంత బిందువులు చక్క చిన్న కలర్స్గా కనిపిస్తుంది. మరొక మంచి వీడియో ద్వారా మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ వరం.